అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లేడీస్, ఇది మీకోసమే. మీరు హై హీల్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. ఎక్కువసేపు హై హీల్స్ వాడడం వల్ల ఎంత ప్రమాదకరమో ఈ రోజు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న లేడీస్ అందరికీ హై హీల్స్ వేసుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ వాటి నుంచి వచ్చే ఆనందం కన్నా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఒకప్పుడు ఈ హై హీల్స్ ని ఫ్యాషన్ షో చేసే వాళ్ళు మాత్రమే వేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రతి ఒక్కరూ ఈ హై హీల్స్ వేసుకుని ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు. కానీ వాటి నుంచి వచ్చే ఆరోగ్య సమస్యలు ఎవరికి తెలియడం లేదు. మరీ ముఖ్యంగా కాస్త పొట్టిగా ఉంటే చాలు ఈ హై హీల్స్ వేసుకుంటున్నారు. వారి అందాన్ని పెంచే ఈ హై హీల్స్ ఫ్యూచర్ లో వాళ్ళని హెల్త్ పరంగా చాలా దెబ్బతీస్తాయి. ఈ హై హీల్స్ ని ఫంక్షన్స్ కు, పార్టీస్ కు ఇలా వేసుకెళ్తే ఏమీ కాదు. లేక రోజుల తరబడి వేసుకుంటున్నారా? ఇక అంతే. ఆ హై హీల్స్ వెనక భాగం ఎత్తుగా ఉండటం వల్ల మన బాడీ వెయిట్ మొత్తం మన కాళ్ళ వేల మీదే పడుతుంది. మన వేలు మొత్తం ఎఫెక్ట్ అవుతాయి. ఈ హై హీల్స్ వేసుకుని నడవడం వల్ల మన వేళ్ల నొప్పే కాదు, ఆ వేళ్ల దగ్గర పుండ్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ హై హీల్స్ నరాల వ్యవస్థపై కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మడమల ప్రాంతంలో తిమ్మిర్లు రావడం, జలధరింపుగా అనిపించడం, అంతేకాదు కేవలం నరాల ప్రాంతంలోనే కాదు, కాళ్ళు మొత్తం నొప్పులు పుడతాయి. వీటి నుంచి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు చాలా ఎక్కువ అవుతాయి. ఈ హై హీల్స్ ఎక్కువగా వాడడం వల్ల మన బాడీలో చాలా తేడాలు ఏర్పడతాయి. అలాగే బాడీలోని ఎముకలు కూడా చాలా బలహీనంగా తయారవుతాయి. ఒకవేళ పొరపాటున హై హీల్స్ వేసుకుని జారి పడ్డారా, ఇక అంతే. మన కాళ్లకు సర్జరీ చేసే అవకాశం ఉంటుంది, లేదా కాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా అలా పడ్డప్పుడు నడుము విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. మన బాడీలోని ఎముకలు ఎక్కడ విరిగిపోతాయో ఎవరూ చెప్పలేము. కాళ్ళ నొప్పులు కూడా ఇంకా ఎక్కువ అవుతాయి. అలాగే దీని నుంచి మనకి బ్యాక్ పెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మన కాళ్ళ కండరాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి వాడడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న వయసులోనే కాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ హై హీల్స్ వెనక భాగం ఎత్తుగా ఉండడం వల్ల మన బాడీ వెయిట్ మొత్తం మన ఫింగర్స్ మీదే పడుతుంది. దాని నుంచి మనకు నరాల ఎఫెక్ట్, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కండరాలు కరిగిపోవడం, ఎముకలు కరిగిపోవడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం వస్తాయి. ఇక్కడి నుంచి మనం నడవడానికి కూడా చేత కాదు, అంత విపరీతంగా నొప్పులు పెరిగిపోతాయి. ఇప్పుడు మొత్తానికి ఏంటంటే ఈ హై హీల్స్ నుంచి నష్టాలు తప్ప లాభాలు. ఇవి ఓన్లీ ఫ్యాషన్ కి మాత్రమే పనికొస్తాయి. మన హెల్త్ కి ఇవి పనికిరావు. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏమైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.